హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు మనం ఒక మంచి స్ట్రాటజీ అయితే తీసుకొచ్చాం మేము ముందుకి. ఒక స్కాల్పింగ్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిలో 10 to 20 పాయింట్స్ ఎనఫ్ కదా, స్కాల్పింగ్కి 20 పాయింట్స్ ఎనఫ్. ఇప్పుడు 20 పాయింట్స్ ఎనఫ్ మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, ఏ విధంగా క్యాప్చర్ చేసుకోవాలి, అసలు మనకు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి. ఓకే, మనం వెళ్ళిపోదాం. నిఫ్టీ ఓపెన్ చేసుకోండి. ఇండెక్స్ అయితే నిఫ్టీ సోది లేకుండా డైరెక్ట్ మనం అయితే ఆప్షన్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్లో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. నిఫ్టీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆప్షన్ చైన్ ఓపెన్ చేయండి. ఆప్షన్ చైన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మెయిన్ చార్ట్తో ఏ పని లేదు. కొంచెం మీరు మెయిన్ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే బెటర్ దెన్ ఇంకా కొంచెం రిజల్ట్ వస్తాయి. మీకు మ్యాక్సిమం ఆల్రెడీ మీకు అందరికీ ప్రైజ్ యాక్షన్ తెలిసే ఉంటుంది. ప్రైజ్ యాక్షన్ ద్వారా కొంచెం అలా మీకు మెయిన్ చార్ట్ కొంచెం తెలుసున్నా సరిపోద్ది. ఇప్పుడు మనం ఆప్షన్ చార్ట్లోకి వచ్చేసాం. ఆప్షన్ చార్ట్లోకి వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అబౌట్ 200 ఉన్న ప్రైజ్ని మీరు ప్రిఫర్ చేయండి. నేను ఫస్ట్లో అని చెప్పేస్తున్నాను, అబౌట్ 200 ఉన్న ప్రైజ్ని మీరు ప్రిఫర్ చేయండి. ఓకే కాల్ ఆప్షన్లో అబౌట్ 200 ఉన్న ప్రైజ్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. లైవ్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లైవ్ లేదు, నేను మామూలుగా నార్మల్ మార్కెట్లో చెప్తున్నా. మీరు లైవ్ మార్కెట్లో 1 వీక్ అయినా అబ్జర్వ్ చేయండి ప్లీజ్ గైస్. 1 వీక్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. 1 వీక్ మీరు టెస్ట్ చేసిన తర్వాత ఇందులో డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి మీకు చాలా ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. నా మాట విని 1 వీక్ మీరు జస్ట్ 1 వీక్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీరు వెంటనే స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇండికేటర్స్లోకి వెళ్ళిపోయి వీవ్యాప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీవ్యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బ్రైట్గా కనపడడానికి మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టైల్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్గా కనపడడానికి కొంచెం నాకు ఆ కలర్ ఇరిటేటింగ్ ఉంటుంది. నేను బ్లాక్ కలర్ యాడ్ చేస్తున్నా. ఓకే ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకున్నాం. ఇది వీవ్యాప్ కదా. ఆప్షన్ చార్ట్లో బ్యాక్ టెస్ట్ చేయడం కొంచెం కష్టమే, కానీ నేను మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం బ్యాక్ టెస్ట్ ఆప్షన్స్లో కూడా కొంచెం బ్యాక్ టెస్ట్ చేసి చెప్తున్నా. కొంచెం నీట్గా చూడండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరు కూడా అర్థం కాకపోతే అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ముట్టుకోవద్దు. అసలు నేను మళ్ళీ చెప్తా, అర్థం కాకపోతే వద్దు అసలు. ఓకే, మన ఆప్షన్లోకి వస్తాం. అబౌట్ 200 అని చెప్పా కదా. ఇక్కడ చూడండి, మీకు అర్థం కావడానికి ప్రైస్ ఇప్పుడు చూడట్లేదు. నేను ప్రజెంట్ ఇక్కడ 150లో రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 150లో రన్ అవుతుంది. బట్ మీకు స్ట్రాటజీ అర్థం కావాలంటే నేను ఇక్కడ చెప్పాలి. మీరు లైవ్ మార్కెట్లో చూసేదానికి అయిపోయిన దాన్ని చూసేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే మీకు అర్థం కావాలి, స్ట్రాటజీ అర్థం కావాలి. ఫస్ట్ మీకు ప్రైస్ ఆల్రెడీ చెప్పేసారు 200 అబోవ్ ఉన్నదాన్నే పిఈ అయినా సిఈ అయినా తీసుకోమని. ఓకేనా. ఇప్పుడు మనకి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మన వీవ్యాప్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది. 9:15కి ఓపెన్ అయిందా? మీకు అందరికీ స్క్రీన్ కరెక్ట్గా కనిపిస్తుందని చెప్తుంది. ఎందుకు మొబైల్లో చెప్తున్నానంటే ఎందుకంటే ఎక్కువ మొబైల్ ట్రేడర్సే ఉన్నారు. ఎక్కువ పీసీ ల్యాప్టాప్ చూడకుండా మొబైల్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొబైల్లో కూడా సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. ఎలాగో నేను చెప్తాను, అందుకే నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. ఇక్కడ 9:15 క్యాండిల్ ఉంది కదా. ఓకే, ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఏ క్యాండిల్ వచ్చినా సరే మనకి సంబంధమే లేదు. సెకండ్ క్యాండిల్ చూడండి, సెకండ్ క్యాండిల్ గ్రీన్లో క్లోజ్ అవ్వలేదు. మనకి స్ట్రాటజీ రూల్ ఏంటంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ వీవ్యాప్లో గ్రీన్ కలర్ క్యాండిల్ విత్ బాడీతో కింద నుంచి పైకి వెళ్ళి క్రాస్ అయ్యి క్లోజ్ అవ్వాలి. లైక్ దిస్ క్యాండిల్. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత, ఇది 9:25 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే విత్ బాడీ అంటే దాని అర్థం ఏంటి? విత్ బాడీ అంటే క్లియర్గా కిందన ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది వీవ్యాప్కి. ఓకేనా, క్లోజ్ అయిందా? ఇలాంటి క్యాండిల్ మనం చూసుకొని ఇప్పుడు మన ఎంట్రీ ఎక్కడ, మన స్టాప్ లాస్ ఎక్కడ, మనం ఎంత రివార్డ్ తీసుకోవాలి, 1:5 తీసుకోవాలా, 1:2 తీసుకోవాలా? ఓకే, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి లాంగ్ పొజిషన్కి ఎంట్రీ ఎక్కడంటే ఏ క్యాండిల్ అయితే క్లోజ్ చేసిందో ఆ క్యాండిల్ హై ప్రైజ్ ఎంత మీరు పైన చూసుకోవచ్చు, 153.55. అంటే ఇది హై పాయింట్. ఓకేనా, ఇది హై పాయింట్. ఆ హై పాయింట్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో
అక్కడ మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ ఏదండి మరి? ఏ క్యాండిల్ అయితే క్రాస్ చేసిందో ఆ క్యాండిల్లోనే మన స్టాప్ లాస్. ఇక్కడ మన స్టాప్ లాస్ ఎంత ఉంది? 9.75 పాయింట్స్ ఉంది. అంటే 6% అబోవ్ మన స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ ఎంత ఇప్పుడు? ఫస్ట్ టార్గెట్ స్కాల్పింగ్ కాబట్టి 1:1 తీసుకోండి. మీరు ఎక్కువ లాట్స్ మేనేజ్ చేస్తున్నట్టయితే 1:1కి హాఫ్ లాట్స్ ఎగ్జిట్ అయిపోయింది. నెక్స్ట్ 1:5 1:5 కూడా ఇచ్చేసింది. నెక్స్ట్ 1:2 జస్ట్ ఎనఫ్ అంతే. ఇంకా అది ఎంతకైనా పోనీ, అది మీ ఇంకా మీరు హోల్డ్ చేస్తారో 1:2కి తీసేస్తారో అది ఇంకా మీ ఇష్టం. ఇంకా 1:2 అయితే నేను చెప్పగలను, పక్కాగా 1:2 ఇస్తుందని చెప్పలేను. 1:1 అయితే పక్కాగా ఇస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందా సిఈలో కానీ పిఈలో కానీ, ఇటు సిఈలో స్టాప్ లాస్ హిట్ అయితే అటు వెంటనే పిఈలో మీకు ట్రేడ్ దొరుకుతుంది విత్ 1:5 ఆర్ 1:2 విత్ రిస్క్ రివార్డ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు స్టాప్ లాస్ పెట్టారంటే మీరు స్టాప్ లాస్ ఇంకా ఎగ్జిక్యూట్ చేసేయాలి. అక్కడ మీరు ఇక్కడ స్టాప్ లాస్ ఆల్రెడీ పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా నెక్స్ట్ క్యాండిల్ ఎంత కిందకు వచ్చిందో? మ్యాక్సిమం ఒక 146 వరకు వచ్చింది. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంది? 143. ఓకేనా, మన స్టాప్ లాస్ 143.9 ఎంతో ఉంది సంథింగ్. మనకి నెక్స్ట్ క్యాండిల్ ఎంత బిలో ఎంతవరకు వచ్చింది చూడండి, 146 వరకు వచ్చింది. నాకు హోప్ ఉంది, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా పైకి వెళ్తుందని. నాకు స్టాప్ లాస్ హిట్ అయినా ఒక 2 పాయింట్స్ హిట్ అయింది కాబట్టి నేను ఇంత లోలో వచ్చినా కూడా ఇంకొక లాట్ తీసుకుంటాను నేను. ఓకేనా, ఓకే. ఇదంతా డేట్ 20 మనకు ట్రేడ్ దొరికింది. ట్రేడ్ టైమింగ్స్ చెప్తున్నా, మరీ గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ టైమింగ్స్ మాత్రం 9 to మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో 9:15 to 11 వరకు ట్రేడ్ చేయండి. 11 తర్వాత మీరు అసలు ఈ స్ట్రాటజీని అసలు వర్కౌట్ చేయొద్దు. మీరు ఈ స్ట్రాటజీని మార్కెట్లో అప్లై చెయ్యొద్దు. దట్స్ ఇట్, నేను చెప్పేది అంతే. మీరు స్ట్రాటజీని అప్లై చెయ్యొద్దు. మళ్ళీ ఎప్పుడు అప్లై చేయాలి? ఒకవేళ అప్లై చేసుంటే ఏమైద్ది? జస్ట్ సీట్ ఇక్కడ మీకు నేను ఇంకొక రూల్ చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే అబౌవ్ 25 పాయింట్స్ ఉంటే మీరు క్లోజ్ అయిన క్యాండిల్ అబౌవ్ 25 పాయింట్స్ ఉంటే మీరు ఆ క్యాండిల్తో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే మీకు స్టాప్ లాస్ చాలా పెద్దది అయింది. ఎందుకది నిఫ్టీలో 20 లాట్ సైజ్ 25 ఉంటుంది. మీకు 20 పాయింట్స్ అంటేనే 450 సంథింగ్ బ్రోకరేజ్తో 500 ఎంతో పోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు సింగిల్ ట్రేడ్ తీసుకోండి ఫస్ట్ బిగినింగ్లో. ఓకేనా, అబౌవ్ 25 పాయింట్స్ ఉంటే క్లోజ్ అయిన క్యాండిల్ మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే, 11 to 1 వరకు మనం ట్రేడ్ చేయొద్దు అని చెప్పాం. ఇక్కడ టైం ఎంత అయింది? ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, టైం ఎంత అయింది? 11:05 అయింది. మనం ట్రేడ్ చెయ్యం అసలు. మనకు ఒక టార్గెట్ ఇచ్చేసింది ఆల్రెడీ. మనకి మ్యాక్సిమం అవసరం అయితే ఇంకా అవసరం లేదు. నాకు ట్రేడ్ కూడా నేను అసలు తీసుకొని ఇంకా. ఓకేనా, ఇంకా సిఈలో ట్రేడ్ తీసుకొని నేను ఇంకా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 21 డేట్ చూడండి. ఫస్ట్ క్యాండిల్ మనకు అనవసరం అని చెప్పా. నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ రెడ్, మనకి గ్రీన్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇదిగో గ్రీన్ ఇక్కడ క్లోజ్ అయింది చూడండి. ఎంత టైం ఎంత? 9:40 అయింది. 9:40 క్యాండిల్ క్లోజ్ అయింది. 9:40 క్యాండిల్ క్లోజ్ అయిందా? క్లోజ్ అయినా మనకి ఎంట్రీ ఎక్కడ? నెక్స్ట్ క్యాండిల్ హైని క్రాస్ చేసిన వెంటనే మన ఎంట్రీ. స్టాప్ లాస్ ఎంత ఉంది? 12.50 అంటే అబోవ్ 7% ఉంది మన స్టాప్ లాస్. ఉందా 7%? మనం 1:1 ఫస్ట్ తీసుకుంటాం. చూడండి ఇక్కడ 1:1 ఎంత ఇచ్చేసింది? 1:1. నేను స్కాల్పింగ్ స్ట్రాటజీ చెప్తున్నా, ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు. 1:1 ఎందుకు? 1:2 తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చింది చూడండి మీకు 1:2 ఏంటి 1:5 వరకు ఇచ్చి ఉంటుంది అది తెలిసి. ఎంత ఇచ్చింది? 1:3.41 ఇచ్చింది. మనకి ఎంత కావాలి? 1:2 కావాలి. అయితే 1:1.5 1:1 అయితే మాకు నెక్స్ట్ క్యాండిల్లోనే ఇచ్చేసింది. ఓకేనా, ఇది మనం సిఈలో చూసాం ఇప్పుడు వరకు. ఇప్పుడు పిఈలోకి వెళ్దాం. మనం సిఈ సైడ్ చూసాం, ఇప్పుడు పిఈ సైడ్ అబౌట్ 200 ప్రైస్ని తెలిసి చార్ట్లోకి వెళ్ళి ఆల్రెడీ మనకి వీవేప్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి సిఈ అయినా పిఈ అయినా గ్రీన్ క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అవ్వాల్సిందే. అది 9 to 11 వరకే మీరు ట్రేడ్ చేయండి. 11 తర్వాత మీరు అసలు ముట్టుకోవద్దు. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఈ స్ట్రాటజీని మీరు మార్కెట్లో అప్లై చేయొద్దు దయచేసి, సరేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి విత్ బాడీతో క్లోజ్ అయిందండి. ఇది మనం బాగా జూమ్ చేసుకుందాం, ఏం పర్వాలేదు. మనకి విత్ బాడీతో క్లోజ్ అయిందని కన్ఫర్మ్ కావాలి మనకి. ఓకే, కన్ఫర్మ్డ్ విత్ బాడీతో క్లోజ్ అయింది. ఏ క్యాండిల్? 9:30 క్యాండిల్ విత్ బాడీతో క్లోజ్ అయిందబ్బా. క్లోజ్ అయినంటే మనకు నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఎక్కడుంది?
స్టాప్ లాస్ బిలో 14 పాయింట్స్ ఉంది, 14.80 పాయింట్స్ ఉంది. 1:1 ఇచ్చిందో లేదు చూద్దాం. 1:1 ఇచ్చేసింది. 1:1 ఎక్కడ ఇచ్చింది? 1:1 ఇక్కడ ఇచ్చేసింది. 1:5 ఇచ్చిందా? 1:5 కూడా ఇచ్చింది. 1:2 1:2 ఇవ్వలే. 1:2కి జస్ట్ ఒక 2-3 పాయింట్స్లో ఎస్ఎల్ కొట్టేసింది. ఓకేనా? మీకు ఎస్ఎల్ కొట్టేస్తుంది అనే లోపు మీరు 1:1 1:5 నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదే రీజన్. మీకు 1:2 వరకు వెయిట్ చేయొద్దు. 1:1 మీకు ఎంట్రీ దొరికింది, ఖచ్చితంగా ప్రాఫిట్ 1:1 వస్తుందని తెలిసింది. ఇంకా మీరు ఎందుకు 1:2 వరకు వెయిట్ చేయడం, 1:5 వరకు వెయిట్ చేయడం? ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, దట్స్ వై ఐఎమ్ స్టాపింగ్. మీరైతే 1 వీక్ అయితే అబ్జర్వ్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకపోతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మోర్ కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తా. అలాగే మంచి మంచి స్ట్రాటజీస్ నేను తీసుకొస్తా. మీరు మనతో ట్రేడర్స్ అవ్వాలి, మన తెలుగు వాళ్ళు కూడా ట్రేడర్స్ కమ్యూనిటీని ఎక్కువ పెంచుకోవాలి. ఓకేనా?